ఇటీవల కాలంలో నియమించిన షాదీ మంజిల్ కమిటీతో పాటు నెల్లూరు నగరంలోని ప్రసిద్ధి మసీదులైన అబ్బాస్ అలీ ఖాన్, జామియా, నూరే మదానీలకు నూతన కమిటీలు నియమించి కమిటీ సభ్యులతో మంగళవారం ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ సంస్థలు పేదవారికి ఉపయోగపడేలా ప్రణాళిక రూపొందించే ముందుకు వెళ్తున్నామని తెలిపారు. గతంలో తను మేయర్గా, నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు ఆడవారి కోసం డెవలప్మెంట్ ఏర్పాటు చేశామని, గత వైసీపీ ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసిందని, దానిని తిరిగి నూరే మదానీ మసీదు ద్వారా ప్రారంభిస్తామని తెలిపారు. దర్గాలు, మసీదులో నుంచి వచ్చే ఆదాయం వనరులు ముస్లిం పేద బిడ్డల చదువులకు, ఆడబిడ్డల వివాహాలకు ఉపయోగించాలని అన్నారు. కసిమూర్ దర్గాలో నిత్య అన్నదానం, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ప్రారంభించామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దర్గాల్లో అన్నిట్లో నిత్య అన్నదానం ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఏఎస్పేట దర్గాలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం రెడీ అయిందని, మంత్రి ఆనం షెడ్యూల్ తీసుకొని ప్రారంభిస్తామని తెలిపారు. మన దగ్గర ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఉంది. ఫిష్ మార్కెట్ పక్కన గతంలో నేను మేయర్గా ఉన్నప్పుడు, మంత్రి గారు నారాయణ గారు మున్సిపల్ శాఖ ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలి, ఆడపిల్లలకి, ఇది మెయిన్లీ ఆడపిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలి, కంప్యూటర్స్లో ట్రైనింగ్ నేర్పించి వాళ్ళకి పెడితే వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలుగుతారు అనే ఒక ఆలోచనతో 2014-19లోనే ఆ పని చేశాం. అయితే దురదృష్టం, అక్కడ ఆ స్కిల్ డెవలప్మెంట్లో ఉండే కంప్యూటర్లతో పాటు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ కంప్యూటర్లు తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఉండే స్కిల్ డెవలప్మెంట్ దగ్గర చికెన్ పకోడీ అంగడ్లు పెట్టించారు. ఇట్స్ అన్ఫార్చునేట్. అక్కడ మెజారిటీ ముస్లిం ఆడబిడ్డలు, అలాగనే నాన్ ముస్లిమ్స్ కానీ ఓన్లీ ఆడపిల్లలకి పెట్టాం. అది మూసేశారు. ఇప్పుడు ఈ బారెక్స్ మసీద్ ఏదైతే ఉందో ఆ యొక్క కమిటీకి రిక్వెస్ట్ చేశాను నేను, దీన్ని మళ్ళా నడపాలి, మసీదులు కానీ నడపగలుగుతాయి, దర్గాలు కానీ నడపగలుగుతాయి. ఇవన్నీ దేవుని యొక్క ఆస్తులు. దీంట్లో వచ్చే ఏమొచ్చినా ఆదాయ వనరులు వస్తే మన కమ్యూనిటీ పేద బిడ్డలకి పోవాలి. వక్ఫ్ అనే దానికి అర్థమే అది. ఈరోజు నెల్లూరులో ఈ యొక్క బారెక్స్ మసీద్ ద్వారా దాని స్కిల్ డెవలప్మెంట్ నడిపేదానికి రేపే కమిషనర్ గారితో మాట్లాడి దాన్ని ఏం కావాలో ఆ ఏర్పాట్లు చేసి రంజాన్ తర్వాత, ఈ మాసం రంజాన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రంజాన్ తర్వాత ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు పనిచేసేటట్టు చూస్తాము. అలాగనే ఈరోజు వక్ఫ్ బోర్డు నుంచి మీకు తెలుసు, మన శిఖరం వారి వీధిలో ఏదైతే జామియా మసీద్ ఉందో దాంట్లో 5 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తున్నాం. మంత్రి నారాయణ గారు ముందుకొచ్చారు. సిఎస్ఆర్ ఫండ్స్ స్కూల్కి ఏర్పాటు చేస్తా అని చెప్పారు. అది ఒక అదృష్టం, ఈ కమ్యూనిటీలో ఉండే బిడ్డలకి అదృష్టం. ఇంటర్నేషనల్ స్కూల్, అలాగనే బారా షాహిద్ దర్గాలో కానీ ఒక స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. అలాగనే నెల్లూరు షాదీ మంజిల్లో కానీ ఒక స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. ఇలాగా రాష్ట్రం మొత్తం 17 దగ్గరలో స్టార్ట్ చేస్తున్నాం.